ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సెట్లో బిజీగా ఉండే రష్మిక మందన నెగిటివిటీని ఎలా డీల్ చేస్తుంటారు? సోషల్ మీడియా ట్రోలింగ్ మనసు దాకా రాకుండా ఎలా సేఫ్గా ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు ఆమె అభిమానులకు ఎన్నెన్నో. లేటెస్ట్గా వాటిని అడ్రస్ చేశారు నేషనల్ క్రష్. ఆ డీటెయిల్స్ మీకోసం. నెగటివిటీ సర్వత్రా ఉంటుంది. కానీ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదో మనకో క్లారిటీ ఉండాలి అని అంటున్నారు రష్మిక మందన్న. వృత్తిపరంగా తీరిక లేకుండా ఉండానన్నారు. ప్రయాణంపై దృష్టి పెట్టినప్పుడు పక్క చూపులు ఉండవన్నది నేషనల్ క్రష్ చెబుతోన్న మాట. సాటి మనుషుల పట్ల దయతో ప్రవర్తించినప్పుడు మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందన్నారు మిస్ మందన్న. సాటి మనుషుల్ని కాస్త ఊపిరి పీల్చుకోనిద్దాం, మనం ఎదగడం కోసం పక్కవాళ్ల గొంతు నొక్కక్కర్లేదన్నారు రష్మిక. ఈ ప్రపంచం చాలా పెద్దది, మనందరికీ స్థలం ఉంది అన్నది రష్మిక నమ్మే సిద్ధాంతం. బేసిక్గా రష్మిక చాలా ఎమోషనల్ పర్సన్ అట. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసట. అంత రియల్గా ఉంటారు కాబట్టే అందరూ ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంటారట. ఎట్ ద సేమ్ టైం తనలోని భావోద్వేగాల్ని జనాల ముందు పెద్దగా ప్రదర్శించడానికి ఇష్టపడరట రష్మిక. నటిగా సొసైటీలోకి వచ్చాక తన రియల్ ఎమోషన్స్ని కూడా చాలామంది ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని, దాన్ని తన బలహీనతగా ఎవరూ చూడకూడదని, అందుకే కొన్నిసార్లు గోప్యత తప్పదని అంటున్నారు రష్మిక.